యానం ప్రజలకు మరియు పేకాట వల్ల అనేకమైన రాష్ట్రాల నుంచి వచ్చి వారు కోట్లాది రూపాయలని పాడు చేసుకుంటున్న ఆ కుటుంబాలు అందరికి కూడా నా సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. దాని గురించని ఈ పేకాట అన్నది ముఖ్యంగా 2021 ఎలక్షన్ అయిన తర్వాత ఒక 6 నెలల తర్వాత యానంలో పేకాట క్లబ్కి పెట్టడానికి వచ్చి వారు నన్ను కలిశారు. కలిసిన వారు యానం ప్రజాప్రతినిధి కూడా కలిసామండి, మీ అభ్యంతరం లేకపోతే మేము ఇలాగ పేకాట క్లబ్ని పెట్టుకుని అన్ని రకాలుగా ఎవరికి ఏది కావాలో అన్నీ కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి వచ్చి చెప్పున్నారు. నేను చెప్పాను, ప్రజలకు ఉపకారం లేని పని ఏ పని అయినా సరే దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాను. ఎవరైనా డబ్బుకు ఆశపడి ఈ లంచాలకు ఆశపడో లేకపోతే ఇటువంటి తాళ్ళు తెగిపోయే డబ్బుకు ఆశపడి ఉండేవాళ్ళు అంటే చూసుకోండి, నా మద్దతు మాత్రం 1% కూడా ఉండదని నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని తర్వాత 3 సార్లు అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ దగ్గర ఒకసారి, ఓల్డేజ్ హోమ్ దగ్గరగా 2-3 వేల మందితో ఒక మీటింగ్ని, మున్సిపల్ ఆఫీస్ దగ్గర కానీ అలాగే 12 సార్లు ఇప్పటి వరకు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ వేలాది మంది సంతకాలతో పంపించడం జరిగింది. అలాగే హైకోర్టులో కేసులు వేయడం, ఆ కేసులు వేయడంతో ప్రభుత్వానికి అనేకమైన సార్లు నేను విన్నవించుకోవడం, ప్రెషర్ తీసుకొచ్చిన తర్వాత 2022లో నుంచి నవంబర్ 9వ తారీఖున కొత్తగా వచ్చిన అడ్మినిస్ట్రేటర్ గారు, కొత్తగా వచ్చిన ఎస్పీ గారు మేము యాజిటేషన్కి డిక్లేర్ చేసిన ముందు రోజు క్లబ్ని క్లోజ్ చేసేలాగా చేస్తామని చెప్పేసి నా దగ్గరికి వచ్చున్నారు. మన యానం ప్రజాప్రతినిధి గారు ముందు వరకు క్లబ్ నడిపిస్తూ, రాయల్ క్లబ్ నడిపిస్తూ అసెంబ్లీ ఎదురుగుంటా నవంబర్ 6వ తారీఖున క్లబ్బుల్ని వెంటనే మూసేయాలి, శాశ్వతంగా ఏ క్లబ్బు ఉండకూడదని చెప్పేసి యానం ప్రజలు ఇచ్చిన అధికార లెటర్ మీద ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చారు. చాలా ఇది ఇందాక చెప్పాను కదా, ఇది డంపింగ్ యార్డ్ది అనుకున్నాను. ఎందుకంటే మనం మూమెంట్ తీసుకొస్తున్నాం, ఈ మూమెంట్ తీసుకొచ్చినప్పుడు ఎమ్మెల్యే గారికి ఇప్పుడు అర్థమయ్యింది ఎలాగా ప్రజల మూమెంట్తో క్లోజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చారు అని చెప్పేసి కొంత సంతోషపడ్డాం. కానీ దాని వెనకాల ఉండే మర్మం వేరుగా ఉంది. లావాదేవీలకి గురించే తప్ప దాన్ని నవంబరు 9వ తారీఖు ఇచ్చిన తర్వాత మరలా జనవరి 2023 జనవరి 6వ తారీఖున అమర నిరాదేశంలో కూర్చున్నప్పుడు ముందు రోజు ఆ పాయింట్ ఉంది, నిరాదేశంలో కూర్చున్నప్పటికీ ఆ పాయింట్ లేదు. ఎందుకంటే నవంబర్ 9 నుంచి డిసెంబరు అన్నీ కలిపితే 2 నెలలు కూడా కాదు, 53 రోజులు మాత్రమే. ఈ 53 రోజుల్లో ఏమైందో తెలీదు. మళ్ళీ నిర్ణయం మార్చుకుని మిగతా అనేకమైన సమస్యల మీద చాలా పోరాటం చేసి ఒక ముఖ్యమంత్రి యానం వస్తే చెప్పు తీసి కొడతానని చెప్పేసి ఓపెన్గా మాట్లాడున్నారు. వారి సంస్కృతి అది. నేను మొన్న 31వ తారీఖున ఇదే ముఖ్యమంత్రికి 15 ఇష్యూస్ మీద లెటర్ రాశాను. మీకు 57 ఇష్యూలు చెప్తూ ఉన్నాను. ఇందులో చాలా తక్కువ మాత్రమే సమస్యలు సాల్వ్ అయ్యాయి. మిగతా సమస్యల్ని సాల్వ్ చేయడానికి మీరు సాల్వ్ చేయకపోతే మీరు యానం వచ్చినా కానీ గవర్నమెంట్ ఫంక్షన్లకు నేను స్టేజ్ మీదకి రాను. అలాగే నన్ను ప్రజలు కలవడానికి జనవరి 1 అయినా మిగతా ఫంక్షన్లకు కూడా నేను అటెండ్ అవ్వట్లేదని ప్రజలకి తెలియజేసి రిటర్న్గా ముఖ్యమంత్రి గారికి తెలియజేశాను. తెలియజేసి నేను వచ్చిన తర్వాత 3వ తారీఖుని అడ్మినిస్ట్రేటర్ గారు, ఎస్పీ గారు వచ్చి మేము క్లబ్ని ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు, మేము క్లబ్ని క్లోజ్ చేసేస్తాం రేపటికల్లా. ఫ్లడ్ వాల్ది మేము ముఖ్యమంత్రి వచ్చేటప్పటికి 8వ తారీఖు కల్లా మీ చేతిలో అదన్నీ తయారు చేసి ఇస్తాం. మీరు ఢిల్లీ ప్రతినిధిగా మీరు సాధించి రావాలి కాబట్టి
అలాగే ఇందులో ఉన్నవి ఓఎన్జీసీ కాంపౌండ్ చేసింది. ఓఎన్జీసీ నుంచి తీసుకుని మేము మీకు ఆ పేపర్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 5,462 మందికి వేసిన కొరీస్ అన్ని అటెండ్ అయ్యి ఇస్తామని చెప్పడం, అలాగే మాస్టర్ ప్లాన్ ఒకటి, అలాగే ఫ్లడ్ వాలు ఇవన్నీ కూడా నాకు ఇస్తామని చెప్పి 4 ఇష్యూస్ మేము ఇక్కడున్న ఫైల్ సాల్వ్ చేస్తానంటే నేను అప్పుడు ముఖ్యమంత్రికి నేను చెప్పడం జరిగింది. ఇది చేసి 4 పనులు చేస్తే మిగతా పనులు మీరు 1 నెల 2 నెలల్లో మీరు పనులు పూర్తి చేస్తాను. శాలరీస్ పనులు, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళయో, స్కూల్లో పనిచేసే వాళ్ళయో, స్టేడియంలో పనిచేసే వాళ్ళయో, మున్సిపాలిటీ వాళ్ళకి శాలరీస్ లేవు, 3,80,00,000 ఇమ్మని చెప్పేసి మీరు చెప్పినా కానీ ఇప్పుడు ఇంకా పైసా ఇవ్వలేదు. కోఆపరేటివ్ సమస్య కానీ, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ సమస్య కానీ, అంబేద్కర్ విజ్ఞాన భవన్కి సమస్య కానీ, ఇలాగ ఒక్కొక్క ఇష్యూస్ని నేను ఇందులో లెటర్లో ఇవ్వడం జరిగింది. ఈ ఇష్యూస్ మీద ఇక్కడున్న ఫైల్ అన్నీ కూడా పట్టుకెళ్ళి మనం సబ్మిట్ చేస్తున్నాం. 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు మరలా దీని మీద డిస్కషన్ చేసి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా వితిన్ 1 వీక్లో ఈ ప్రాబ్లమ్స్ని ఫైల్ రూపంలో పంపించమని చెప్పేసి రాసి ఉన్నారు. కానీ నేను చెప్పు తీసుకొడతానని చెప్పలేదండి. ఈ ప్రెషర్కి బిల్డప్ చేస్తే కొన్ని సమస్యలు సాల్వ్ అవుతాయని. అమర నిరాహార దీక్షలో కూర్చుంటారు చచ్చిపోవడానికి కాదు, చచ్చిపోవడానికి నిరాహార దీక్షలో కూర్చోవడానికి కాదు, దానికి ప్రభుత్వానికి ప్రెషర్ చేసి ఆ నియోజకవర్గానికి ప్రజల సమస్యలు సాల్వ్ చేయడానికి. అంటే నిరాహార దీక్షలు నేను చాలా చేశాను. నిరాహార దీక్షలో కూర్చుంటే నేను 4 రోజులకి 3 కేజీలు డౌన్ అయ్యాను. మన ఎమ్మెల్యే గారు నిరాహార దీక్షలో కూర్చుంటే 3 రోజులకి 4 కేజీలు ఇంక్రీజ్ అయ్యారు. వెయిట్ ఎక్కడా లేదు. దానికి ఓన్లీ బీపీ షుగర్ చెక్కింగే తప్ప బ్లడ్ చెక్కింగ్ లేదు. బ్లడ్ చెక్కింగ్ అయితే ఏం తీసుకున్నాం అనేది బయటపడుతుంది. చాలా నిరాహార దీక్ష, దేశంలో ఎక్కడా లేనంత నిరాహార దీక్ష 4 రోజుల్లో జరిగింది. ఆంధ్ర నుంచి అందరూ కూడా సామాజిక వర్గం అందరూ కూడా వచ్చి యానం ప్రజలకి మేము మంట కలిపేస్తాం, రీజెన్సీని ఎలాగ అంటెట్టేస్తామని చెప్పేసి నాయకులను కూడా చూసాం. యానమే కాకుండా ఆంధ్ర ప్రజలు ఈ కేబుల్ ద్వారా అంతా ఎంతారు కాబట్టి జరుగుతున్న విషయానికి ఇవాళ మా యానం పేకాట యానం ఏంట్రా అంటే పేకాట యానం. ఒక క్లబ్కి 250 కార్లు వస్తాయి, 550 మంది కూర్చోవచ్చు. లోపల గంజాయితోటి పాటు మందుతోటి పాటు అన్నీ దొరుకుతాయి మా యానానికి. ఇది మా ప్రత్యేకత. రాయల్ క్లబ్ పేరు చెప్తే ఎవరి క్లబ్ అని చెప్పేసి అక్కడ అడ్రస్ దొరకకపోతే అశోక్ గారి క్లబ్ అని చెప్పేసి అడిగితే కరెక్ట్గా తీసుకెళ్ళిపోతున్నారు డ్రైవర్ అందరూ కూడా. ఇదండి రోజుకి మొత్తం 23.5 లక్షల రూపాయలు చేతులు మారుతూ ఉన్నాయి. దాని మీద నిన్న 2 రోజుల క్రితం చీఫ్ సెక్రటరీకి విజిలెన్స్కి పంపించున్నారు. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నేను పంపించున్నాను ఆధారాలతో పాటుగా. వీరు కొన్ని మాట్లాడిన వాయిస్ ఎక్కడెక్కడ మాట్లాడారు, ఎక్కడెక్కడ డబ్బుని ఎలాగా కౌంట్ చేస్తూ ఉన్నారు, ఇన్నిసార్లు రైడ్ చేసిన తర్వాత కొంతమంది ఆ ఫ్యామిలీస్ పోగొట్టుకున్న కొన్ని ఫ్యామిలీస్ నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి దీంట్లో ఎవరెవరు ఈ యానంలో ఉన్న ప్రోటోకాల్లో ఉన్న మనిషి, పాండిచేరిలో ప్రోటోకాల్లో 2nd పొజిషన్లో ఉన్న మనిషి, అధికారుల మీద ఒక అధికారి ఒక పీసీఎస్ ఆఫీసర్ కూడా ఏ విధంగా ఈ 3 నెలల్లో ఏం చేశారు, ట్రేడ్ లైసెన్స్ రెన్యూల్ చేయకుండా ఉండాలంటే చేయడానికి ఈ కండిషన్లు ఉన్నాయని కోర్టు చెప్పింది. దాంట్లో పోలీసు నుంచి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండకూడదని చెప్పేసి పోలీసులు ఇవ్వాలి, టౌన్ అండ్ కంట్రీ వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి, ల్యాండ్ కన్వర్షన్ అవ్వకుండా ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకుంటుంటే పద్మ రైస్ మిల్లో ఉన్న స్థలాన్ని 2015లో కొనుక్కుంటే ల్యాండ్ కన్వర్షన్ది ఈ రోజు వరకు అవ్వలేదు. కానీ రాయల్ క్లబ్కి అధికారులు సంతకాల మీద సంతకాలు పెట్టేస్తున్నారు, మేము రాటిఫై చేస్తాం, ఫైన్ వేస్తాం అని చెప్పేసి. అలాగే ఫైర్ సర్వీస్ వాళ్ళు పాండిచేరి నుంచి ఇక్కడికి రాకుండానే వచ్చినట్టు ఇన్స్పెక్షన్ చేసినట్టు ఇచ్చేస్తూ ఉన్నారు. ఒక షెడ్ ఇండస్ట్రీ క్లోజ్ అయితే కొత్తగా షెడ్లు వేసుకుంటూ వెళ్ళిపోయారు. కొత్తగా షెడ్ లేడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అది కాకుండా మున్సిపాలిటీ సంవత్సరానికి 15,500 రూపాయలు డీడీ కట్టాలి. ఏప్రిల్ 4వ తారీఖున ఇచ్చారు. డీడీకి మీరు అన్నీ రెక్టిఫై చేయమంటే మన గ్రేట్ కమిషనర్ 2 నెలలు బాగానే ఉన్నారు. కానీ మన యానంలో ఉండే మున్సిపాలిటీ ఇచ్చి అన్నీ కూడా కంప్యూటర్స్ అయిపోయాయి. ముందు ఇచ్చిన లైసెన్స్ కూడా ట్రేడ్ లైసెన్స్ అన్నీ కూడా కంప్యూటర్ మీదే మనకి కాపీ ఇస్తారు ఆన్లైన్లో. దాంట్లో రిసిప్ట్ నెంబర్ అన్నీ ఉంటాయి. మన గ్రేట్ కమిషనర్ గారు ఇప్పుడు నవంబర్ 2వ తారీఖున అతను మాన్యువల్గా అతనే తయారు చేసి అతనే
లైసెన్స్ని రెన్యూల్ చేసినట్టుగా కాగితం ఇచ్చేస్తున్నారు. ఇది ఎవరికీ తెలియదు, ఆఫీసులో కూడా తెలియదు. ఇచ్చిన డీడీ ఇంకా గవర్నమెంట్ మున్సిపల్ అకౌంట్లోకి వెళ్ళలేదు. గవర్నమెంట్ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత దాని రూల్ ప్రకారంగా ఇప్పుడు అవ్వాలి. డీడీ ఎక్కడే ఉంది, ఎవరెవరు దీంట్లో ఏ విధంగా జరిగింది, ఏ విధంగా ఎన్ని లక్షలు చేతులకు మారాయి, కొత్త క్లబ్బులకి ఇవ్వడానికి పైనున్న నెంబర్ 2 ప్రోటోకాల్లో ఉన్న అతను ఏ విధంగా ఎన్నిసార్లు మాట్లాడుతున్నారు, వాట్సాప్ కాల్ ఎన్ని మాట్లాడారు, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయమని చెప్పేసి నేను రిటర్న్గా ప్రభుత్వానికి ఇది రెండో లెటరు చీఫ్ సెక్రటరీ గారిని కలిసి ఇచ్చాను. అలాగే మిగిలిన అధికారులకు అందరికి కూడా విజిలెన్స్కి అన్నీ కూడా వెళ్ళాయి. ఇటువంటి వాళ్ళ మీద వాళ్ళ స్వార్థాల కోసం ఈ లంచాలకి ఇక్కడ ఉండే మనిషి ఇవన్నీ ఒక క్లబ్ ద్వారాగా రోజుకి ఇక్కడ జరుగుతున్న లంచం 23 లక్షలన్నర. ఒక మనిషికి 8 లక్షలు, ఒకరికి 5 లక్షలు, పాండిచ్చేరికి 5, 2.5, ఇక్కడ డిపార్ట్మెంట్ల పేర్ల మీద 3 లక్షలు. 23.5 లక్షలు ఎవరికి ఎంత ఇస్తున్నారన్నది ఒక చేతి మీదే వెళ్ళాలి. చేతి మీద వెళ్ళకపోతే వాళ్ళకి గొడవలు పెట్టించేస్తారు, కొట్టేసుకుంటారు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు. మళ్ళీ మొత్తం క్లబ్లో కూర్చోబెట్టి సెటిల్ చేసేసి 4 లక్షలది రోజుకి 8 లక్షలు, మిగతా ఈ డబ్బులో ఎంత ఇస్తే అంత, ప్రాఫిట్లో కొంత. ఇది జరుగుతుంది. ప్రజలు బాగా ప్యాకెట్ క్లబ్బుల గురించి మీ పిల్లలు కానీ ఇంకోళ్ళు కానీ ఇది కాదు, ఎవరికి ఇబ్బంది లేదని అనుకుంటూ ఉన్నారు. యానం ఎదుర్లంక బ్రిడ్జి మించి చాలామంది దూకేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది పాయిజన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది పెళ్లి డబ్బులు పట్టుకొచ్చి వాడేసిన వాళ్ళు ఉన్నారు. అందులో ఆటలో పోగొట్టుకుని పెళ్లి ఆగిపోయి ఉన్నాయి. విశాఖపట్నం వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు మన ప్రజలే. మన పిల్లలు కూడా చదువు అంతా కూడా చదువుతున్నప్పుడు కూడా ఎక్కడో రాయల్ క్లబ్ ఉన్నది, ఆ రాయల్ క్లబ్లో గంజాయి దొరుకుతుందంట, మనం వెళ్తే 1000 ఎట్టుకెళ్తే 1,00,000 దొరికేస్తుందని చెప్పేసి మైండ్ ఆ విధంగా వెళ్ళకుండా ఉండాలని ఈ క్లబ్లకి పర్మనెంట్గా ముగింపు ఇవ్వాలని నిన్నే గవర్నమెంట్ ప్లేడర్ గారిని అందరినీ హైకోర్టుకు వెళ్ళి కలవడం జరిగింది. భారత ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకి కూడా మనం అప్పీల్ చేస్తున్నాం. దాన్ని ఈ యూటీలో అసెంబ్లీ ఆగస్టు 17వ తారీఖు వచ్చే అసెంబ్లీలో దీన్ని పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా కానీ మన ప్రజాప్రతినిధి గారికి వినాయక చవితికి కూడా ఇక్కడ రావడానికి లేదు, అంత బిజీ. ఎందుకంటే ఆ బిల్లు అసెంబ్లీలో రాకన్నా ఉండడానికి సాయశక్తుల ప్రయత్నం చేసి గవర్నమెంట్ ప్లేడర్ దగ్గర 43 రోజులు బిల్లు ఫైలు ఆఫ్ చేసేలాగా ఫైనల్గా వచ్చింది ఏంటంటే అక్కడ అవుట్పుట్ సుప్రీంకోర్టులోకి వెళ్తున్నాం కాబట్టి వచ్చిన తర్వాత అని చెప్పేసి, లేదంటే మొన్న ఆగస్టు 17వ తారీఖున యూటీ యాక్ట్లో అసెంబ్లీలో పాస్ అయిపోయి ఉంటే మొత్తం టోటల్గా అన్నీ కూడా క్లోజ్ అయిపోయింది. దానికి కొంత అమౌంట్ గోవా ట్రిప్పు ఎమ్మెల్యేలు, నేను 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను. నేను ఎమ్మెల్యే క్యాంపు వెళ్ళింది ఒక్కసారి మాత్రమే, అది కూడా అండమాన్. దాని తర్వాత వెళ్ళొచ్చు, కానీ ప్రజలకి మనం డబ్బుతోటి మనం వెళ్తూ ఉన్నాం. ప్రజల డబ్బుతోటి మనం ఏంటి అన్నది మనం ఇచ్చేయాలి. నేను ప్యారిస్ వెళ్ళాను. ప్యారిస్ వెళ్ళినప్పుడు ప్రభుత్వం డబ్బుతోటి లండన్ కానీ ప్యారిస్ కానీ కొన్ని దేశాలు వెళ్ళినప్పుడు వారి ద్వారాగా ఒక ఎంఓయూ సైన్ చేసుకుని మనం వారి ద్వారాగా సహాయం తీసుకునే ఉన్నాయి. మన ఎమ్మెల్యే గారు దుబాయ్ వెళ్ళి ఫస్ట్ మీటింగ్లో ఇండస్ట్రీస్ మీటింగ్ అటెండ్ అవ్వనని చెప్పారు. ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయో, ఎందుకంటే మల్లాడి కృష్ణారావు టైంలో ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేయలేకపోయాడు అని చెప్పున్నారు. అప్పుడు నేను అనుకునేది ఏంటంటే పేకాట క్లబ్లో 167 మందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేశారు. అంటే కొన్ని వేల మంది మెడలో తాళ్ళు తెగిపోయినా కానీ 167 మందికి మాత్రం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలిగారు. పర్సనల్గా ఎంత డబ్బు వస్తుంది, వచ్చే ఎలక్షన్లో ఓటికి లక్ష యానం ప్రజలు ఎన్నాళ్ళు డబ్బు లేకుండానే చేశారు. 2021లో డబ్బుని ఇచ్చే పనికిమాల డబ్బుని, ఎందుకు పనిచేయని డబ్బుని ఆశపడి ప్రజలు ఓటుని డబ్బుతోటి కొనుక్కోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తే దానికి ఇంక్లూడింగ్ అన్ని పార్టీలు వాళ్ళు చేస్తున్నారు కదా అని ఎప్పుడూ అలవాటు లేని పన్ను కూడా చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ₹1,00,000 ఇప్పటి నుంచి మన అప్పులు తీర్చుకోవడానికి మనం 2 సంవత్సరాలే కదా అప్పులు మనం ఎక్కువ చేసినా కూడా ఈ పేకాట డబ్బుతోటి అప్పులు తీర్చేయచ్చు. అందుకని నేను మాత్రం ఈ పేకాట క్లబ్బుల్ని ఏ క్లబ్బు ఉండడానికి వారు నా బంధువులైనా నాకు రాజకీయంగా నా తోటోళ్ళు ఉన్నా కానీ ఈ పేకాట క్లబ్బులు ఇక్కడ ఉండకూడదు, మీరెవరూ ఎంటర్ అవ్వద్దని చెప్పేసి గేట్ దగ్గరికి కూడా రావద్దని చెప్పాను.
ఏ మాట చెప్పానో అదే మాటకి నేను కట్టుబడి ఉంటాను. నా సుప్రీంకోర్టులో మేము ఫెయిల్ అయితే కూడా దాని తర్వాత కూడా ఏం చేయాలన్నది ఇంకొక 2 సంవత్సరాలు సుప్రీంకోర్టులో కూడా ఫెయిల్ అయితే ప్రజా మూవ్మెంట్ తీసుకొస్తాను. ప్రజల్లో స్పందన లేకపోతే 2 years వెయిట్ చేస్తాను. అందుకని దీని మీద కూడా కొంత మల్లాడి కృష్ణారావు కూడా సైలెంట్ అయిపోయారు. మల్లాడి కృష్ణారావు కూడా అతనికి 8 లక్షలు ఇస్తుంటే ఇతనికి కూడా 8 లక్షలు ఇస్తున్నామని ఇంకా చెప్తూ ఉన్నారు బయట. మల్లాడి కృష్ణారావు 8 లక్షలు కాదు కదా, 8 లక్షల కోట్లతోటి కూడా కొనలేరు బాబు. ఛాలెంజరా ఇప్పటికి నా జీవితంలో ఈ 34 సంవత్సరాల్లో ఈ రాజకీయంగా ఈ పలుకుబడితో ఈ రూపాయి తీసుకుని పర్సనల్గా ఈ రూపాయి తీసుకున్నాను దానికి ఎవరితోటైనా సరే ఏ సాక్ష్యం అయినా సరే, అది క్లబ్ అవ్వచ్చు, లేదా క్లీనింగ్ డబ్బు అవ్వచ్చు, లేదా డంపింగ్ యార్డ్ మీద ఇప్పుడు షిఫ్టింగ్ డబ్బు అవ్వచ్చు, ఇలాంటి డబ్బు ఏ డబ్బు అయినా సరే, ఎక్కడ కాంట్రాక్టర్లు కానీ ఎక్కడ కూడా ఏ పని చేయడమే తప్ప ఎప్పుడు ఒక రూపాయి నేను తీసుకోవడం అన్నది నాకు తెలియదు. దానికి నువ్వు బొట్లు పెట్టి నువ్వు యాగాలు చేస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు కదా, రా దేవుడి దగ్గరికి. నేను చట్టం ప్రకారంగా చూసుకుంటాను అంటున్నావు. నువ్వు చట్టం ప్రకారం ఎక్కడ చూస్తావు? చట్టం ప్రకారం చూసేప్పటికి నీ టైం అయిపోతుంది. అయిపోయింది 3 సంవత్సరాలు, ఇంక 2 సంవత్సరాలు మాత్రమే. నేను దేనికైనా రెడీగా ఉన్నాను. నా మీద అనేకమైన కంప్లైంట్లు వేసావు. కంప్లైంట్ల మీద కంప్లైంట్లు, సిబిఐ కంప్లైంట్లు, ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు ఒక ఎంక్వైరీ వచ్చి నన్ను ఎంక్వైరీ చేసేలా చేయాలన్నది. నేను తప్పు చేస్తే ఇప్పుడు వరకు ఎప్పుడు నన్ను పిలవలేదు. పిలిస్తే నువ్వు ఇచ్చిన కంప్లైంట్లకి నేను వెళ్ళడానికి కూడా రెడీగానే ఉన్నాను. తప్పు చేయలేదు, తప్పు చేస్తే దేనికైనా ఏ శిక్షకైనా నేను రెడీగానే ఉంటాను. అందుకని ఈ యానంలో ముందు చేసిన పరిపాలన చేసిన ప్రజాప్రతినిధులు ఆ ఫ్యామిలీస్ కూడా చూస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని కూడా చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ టైపుకి, అందులో ఒకరో ఇద్దరో ఏదన్నా రూపాయి పాపాయి తీసుకొచ్చేమో కానీ ఈ టైపుకి మనం చూడలేదు. కానీ ఇప్పుడు అందరికీ ఆశ కలుగుతుంది, ఇప్పుడు చిన్న నాయకులు కూడా. ఎందుకంటే మనం 60 రోజుల్లోనో మనం సినిమాలు కూడా చూసాం. మనం ఒక్కరోజు ముఖ్యమంత్రి అని ఇలాంటి సినిమాలన్నీ మనం చూసాం. డబ్బుంటే ఓ 25 కోట్లు 30 కోట్లు ఉంటే యానంలో ఎమ్మెల్యేగా అవ్వచ్చు అన్నదానికి గత 2021లో జరిగింది. డబ్బు లేకుండా సేవ చేసి ఈ ఊరిని అభివృద్ధి చేస్తే 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిపించిన చరిత్ర అది. ఇప్పుడు చరిత్ర ఇలాగైంది. రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలు ఎంత చూసిన తర్వాత కూడా డబ్బు కోసం అనుకుంటే వేలంపాటే పెట్టేసుకోవచ్చు. డబ్బున్నవాడిది రాజ్యం. ఈ ఊరు బాగు అవసరం లేదు, పేదోడి గురించి ఆలోచన చేసేవాళ్ళు అవసరం లేదు. ఎక్కడున్నవాడు ఇక్కడ ఒక ఓటుని పెట్టుకుని ఇక్కడికి వచ్చి రాబోయే రోజుల్లో ఇదే కదా కాకినాడలో ఉన్న కాపురం ఉండి ఊర్లు పెట్టి వెళ్ళిపోయినోడికి ఏ విధంగా అయితే ఓట్ని క్రియేట్ చేసుకున్నాడు, రేపు రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నవాళ్ళు కోట్లు సంపాదించిన వాళ్ళు ఒక ఓటు ఎక్కించుకుని ఇక్కడ నీకే పోటీకి వచ్చేస్తారు డబ్బుతో. అయితే మేము మాత్రం సేవతోటే ఈ ఊరు బాగు కోసం దాని మీదే ముందుకు వెళ్తాం. ప్రజలు దాన్ని స్వీకరిస్తే ప్రజలతోటి ఉంటాం, లేదా మనం దీనికి దూరంగా ఉండాలన్నది అప్పుడు నిర్ణయం తీసుకుందాం. ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ వర్గాల మీద కానీ మీరు అనేకమైన సందర్భాల్లో తప్పుడుగా మాట్లాడినా, మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా కానీ దాన్ని నేను ఎప్పుడు కూడా సీరియస్గా తీసుకోలేదు. ఎవరి మీద కక్షలుగా సాధించడం అన్నది ఎప్పుడూ లేదు. అది కనకాలపేట అయినా, ఇటు సావిత్రి నగర్ అయినా, మధ్యలో ఉన్న ఏ గ్రామం అయినా సరే అన్నీ కూడా సదుపాయాలు ఏర్పాటు చెయ్యాలి అన్న దాని మీదే నేను ముందుకు వెళ్ళగలిగాను. ఈ ఆస్తులు ఎవరయ్యి, ఈ ఆస్తులు ఈ డెవలప్మెంట్ రావడం వల్ల ఏంటి, ఎంత కోట్ల రూపాయలు పెరిగాయన్నది నేను ఎప్పుడూ ఆలోచన చేయలేదు. డెవలప్మెంట్ చేస్తే 10 మందికి ఆస్తులు వాల్యూ పెరుగుతుంది. ఆ ఆస్తుల వల్ల వాల్యూ పెరగడం వల్ల ఇంకో చోటకి వెళ్తే 1 ఎకరం అమ్మితే 4 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి వస్తుంది అని చూసానే తప్ప రెండోది చూడలేదు. ఈవేళ యానం హాస్పిటల్ పరిస్థితి ఏముంది, మెడిసిన్స్ కూడా లేని పరిస్థితి ఉంది. రిఫర్ చేయకుండా చేస్తానన్నావు. కొన్ని ఎమర్జెన్సీ కేసెస్ని కాకినాడ రిఫర్ చేస్తూ అది చేసేలాగా ఉండదు అని చెప్పేసి అన్నారు. ఏమైంది? ఇన్సూరెన్స్ స్కీమ్ ఏమైంది? ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఏమైంది? జిప్మెర్ హాస్పిటల్ అది కూడా ఇదే అని జిప్మెర్ హాస్పిటల్ మీద కూడా నువ్వు కామెంట్ చేసావు. కానీ జిప్మెర్ హాస్పిటల్ ఆ క్లీనింగ్ ఆ పోస్టులు మాత్రం కావాలి. జిప్మెర్ హాస్పిటల్ నీకు అవసరం లేదు, కానీ దానికి మాత్రం నీకు కావాలి. ఒక్కసారి ఆలోచించే బాబు. నువ్వు జిప్మెర్ హాస్పిటల్లో నీ పాత్ర ఏంటి? ఆయుష్మాన్ ఇప్పుడు మనం ఇంకా మిగతా పెండింగ్ మ్యాటర్స్ ఉన్నాయి కదా. అంబేద్కర్ విజ్ఞాన భవన్ ఎందుకు కట్టాం? ఖాళీగా పెట్టుకోవడానికా? గత ఎలక్షన్లో ఆ ఏరియాలోకి వెళ్ళి కొంతమంది నీ మనుషులు చెప్పారు కదా, అంబేద్కర్ని ఇక్కడ వచ్చి రోజు ఇక్కడ పెడుతున్నాడు, అంబేద్కర్ని మనం చూడాలా?
అది అంబేద్కర్ భవన్ అంటే అక్కడ చదువుకునే పిల్లలకి ఒక ఆదర్శపాయుడు, ఎంతో చదువులో ఆరితేరిన వారు, వారిని చూస్తే ఆ పిల్లలకు కూడా చదువుకోవాలని ఆ ఏరియాలో తీసుకొచ్చి వాళ్ళ కోచింగ్ ఇవ్వడానికి పెట్టింది. అంబేద్కర్ స్టాచ్యూని ఇక్కడ పెట్టాడని చెప్పేసి ఎలక్షన్లో క్యాంపెయిన్ చేసావు. గోపాల్ నగర్ వారు, గాంధీనగర్ వారు, ఆ ఏరియా వాళ్ళు నీకు ఓట్లు గుద్దేశారు. అందుకే వాళ్ళకి గిఫ్ట్ డంపింగ్ యార్డు వాళ్ళకి గిఫ్ట్. ఇప్పుడు మంచి గిఫ్ట్, ఆ ఏరియా వాళ్ళకి మంచి గిఫ్ట్. అలాగబ్బా ఇలాంటివన్నీ ఈ రోజులు ఈ సీటు నీది కాదు నాది కాదు, ఇది మారిపోతూ ఉంటుంది. అందుకనే యానం పీపుల్ ఫెస్టివల్ కానీ, ఫ్లవర్ షో కానీ యానం ప్రజల కోసం. ఇంకా ఒక పైసా ఇవ్వకపోయినా కానీ నడిపించాం. నువ్వు బీచ్ ఫెస్టివల్ పెట్టు, డే టైం పెట్టు. అక్కడ పెట్టినప్పుడు ఫుల్ సెక్యూరిటీ పెట్టి పిల్లలు కానీ ఎవరు కూడా గోదావరిలోకి వెళ్ళి పడిపోకుండా ఉండేలాగా కార్యక్రమం చేయి. మల్లాడి కృష్ణారావు చేశాడు కాబట్టి అది చేయకూడదు. మరి మల్లాడి కృష్ణారావు ప్యాకాట్ క్లబ్ని తీసుకురాలేదురా బాబు. నీకు డబ్బు వస్తే ఆ ప్యాకాట్ క్లబ్ ఉండాలి. ఇక్కడ మాత్రం మల్లాడి కృష్ణారావు పెట్టింది తీసేయాలి. ఇది ఎంతవరకు న్యాయం? ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయండి. ఇక్కడి నుంచి అప్పుడప్పుడు ప్రజలతో నేను ఇలా మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. మెయిన్ ఇష్యూసే. అంతేగాని చాలామంది రోజు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే అది ప్రజలు నా వ్యక్తిత్వం ఏంటో, నా పని, నేను ఏ టైప్ పనులు చేస్తానో, లేదా యానానికి వచ్చే ఏదైనా ఆఫ్ చేస్తానా, నా ప్రాణం ఉండగా ఏ ఒక్కటి కూడా యానానికి ఆఫ్ చేసేది ఉండదు. 2000 క్రితం కూడా వైఎస్ఆర్ లింకింగ్ ఛానల్ సెకండ్ ఫేజ్ గురించి మాట్లాడొచ్చాను. అలాగే అమృత్ స్కీమ్లో వచ్చిన 5 MLD టెండర్ కాల్ చేసి ఇప్పుడు వరకు ఆ పని వర్క్ ఆర్డర్ ఇవ్వలేదు. దాని గురించి నేను చేసుకొచ్చాను, డిస్కస్ చేస్తూనే ఉన్నాను. నీకు సంబంధం ఏంటి అని అడుగుతున్నారు కొంత. ఒక NRI ముఖ్యంగా ఈ క్లబ్కి, రాయల్ క్లబ్కి సంబంధించిన ఆ ఏరియాకి సంబంధించిన ఓనరు మల్లాడి కృష్ణారావుకి యానం పీపుల్ ఫెస్టివల్కి అన్ని సంబంధం ఏంటి? అరే మల్లాడి కృష్ణారావు ఉన్నప్పుడు ఫస్ట్ సీట్లో కూర్చొని ఎంజాయ్ చేసేవాడు. నువ్వేదో ఫోన్ చేసి అతను ఈ జరగనివ్వను, ఏరే వాళ్ళందరి చేత మాకు సౌండ్కి నైట్ టైం సౌండ్కి ప్రాబ్లం వచ్చేస్తుంది, ఇక్కడ GMC బాలింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరగనివ్వనని చెప్పేసి మన మనిషికి ఒకరు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంట. రిప్రజెన్సీ ఫ్యాక్టరీ సౌండ్ మాత్రం నీకు వస్తుంది, ఎందుకంటే అప్పుడప్పుడు అక్కడికి వెళ్తావు కదా బాబా. అలాగే లాస్ట్ టైం చెప్పావు కదా 2022 మార్చి 31వ తారీఖు కల్లా మల్లాడి కృష్ణారావు ఉండడు అని చెప్పేసి నువ్వు ఒక వాట్సాప్లో మాట్లాడావు. ఇది 2024 వచ్చేసిందిరా బాబు. ఇలాంటి దానికి జడిసేవాడిని కాదు. భగవంతుడు ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడో అప్పుడు తీసుకెళ్ళిపోతాడు. అందుకని యానం ప్రజలారా, యానం ఏం జరుగుతుంది, ఈ 3 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఏ విధంగా నడుస్తుంది, మనకు పాండిచేరి నుంచి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ ఎటువంటి నిధులు వస్తున్నాయి, ఎటువంటి స్కీమ్స్ వస్తున్నాయి, ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయి ఒక్కసారి గుర్తు చేసుకుని మరీ గుర్తు చేసుకోమని చెప్పేసి మీ వ్యక్తిగా కోరుకుంటూ ఉన్నాను.